వర్గీకరణ జరగాలి, లేకపోతే ఆ ఏబిసిడి వర్గీకరణ వద్దు అని ఈ దేశంలో అందరికంటే ముందు మాట్లాడింది వాళ్ళ జాతిలో ఉన్నటువంటి కుమారి మాయావతి. ఆ విషయాన్ని మన మాల సోదరులు చెప్పారు. ఎంతసేపు మనం వర్గీకరణ వ్యతిరేకంగా ఎందుకు వ్యతిరేకమైన విషయాన్ని చెప్పాలి కదా ఈ సమాజానికి. ఆయన 30 సంవత్సరాల నుంచి మాలలు అడ్డుపడతారు. మాలలు ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసి ఎవరైనా మాలలు చెప్తే సుప్రీంకోర్టు ఉంటుందా? రాజ్యాంగబద్ధమైన పోరాటంలో దేశవ్యాప్తంగా మాలలు నాయకత్వం వహించింది కాబట్టి రాజ్యాంగం చెప్పినట్టు సుప్రీంకోర్టు నేను మనం చెప్పినట్టు కాదు. ఈ విషయం చెప్పలేకపోతున్నాం. మందకృష్ణ మాధవులకు ఏమని నిరూపిస్తారు మన సోదరులకు? వివేక్ వెంకట స్వామి, కాకా వెంకట స్వామి, అరే మనకు రావాల్సినటువంటి భోజనాన్ని, మనకు రావాల్సినటువంటి ఉద్యోగాల్ని, మనకు రావాల్సినటువంటి భూముల్ని, మనకు రావాల్సినటువంటి బంగారాన్ని వివేక్ వెంకట స్వామి, కాకా వెంకట స్వామి ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నేనేం చెప్తున్నా, అయ్యా ఈ తెలుగు నేల మీద ఏబిసిడి వర్గీకరణని మానవులు వ్యతిరేకిస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ రీసెంట్ గా నగిన నుంచి ఎంపికైన లక్షలాది మందితో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినా పెట్టలేదా? అందరికంటే ముందు మానవులే చదువుకున్నారు, అందరికంటే ముందు హక్కులు మానవులే సాధించారని. మరి ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ గారు ఎట్లా మర్చిపోతున్నారో? ఈ తెలుగు నేల మీద అందరికంటే ముందు పోరాటం చేసింది కూడా మాలలే. ఆ 59 కులాలకు పెద్దన్న పాత్ర పోషించింది కూడా మాలలే సంగతి చెప్తున్నా. మీరు చెప్పే కాకమ్మ కథలు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ సమాజం మొత్తం కూడా గ్రహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిజమైనటువంటి నాయకులు మాలలే. మాలలు పోరాట స్ఫూర్తి ఈ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తానే ఉంది, చూస్తానే ఉంది. డిసెంబర్ 1వ తారీఖు 7 లక్షల మంది మాలలు చైతన్య రైతులు అనే దానికి చైతన్యవంతమైనటువంటి మాలల యొక్క సభతో ఆయన గురించే ప్రయత్నం చేసినాం. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికి లేదు. జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి. కానీ బీజేపీ వాళ్ళతో మేనేజ్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఈ సలహాలు, సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వైపు నిలబడ్డందుకు కాను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో జరగబోతున్నటువంటి మరి సభకు మాల జనబృందం కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాల సామాజిక వర్గాలు చైతన్యం కావడం రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలను కూడా వారిని విమర్శించలేదు. ఈరోజు మానవులు కూడా సందిగ్ధంగా పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది. మాలలే ముందుండి నడిపించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి మరి 17 సంవత్సరాలలో ఎప్పుడు కూడా నేను ఒక మానవాణి అని చెప్పుకోలేదు. ఈ రోజు మానవాణి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎవరు కల్పించారు? ఇంకో విషయం, స్టేజ్ మీద చాలా మంది సీనియర్లు మాట్లాడుతూ వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ పోరాట స్ఫూర్తిని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ 59 కులాల మాల అనే కులం లేదా? చెప్పండి, ఉందా లేదా? మరి దానికి సిగ్గుపడాల్సిన ఆయన ఇందాక పేరు తీయాలని నేను హైలైట్ చెప్పాను. ఎవరి పేరు తీయాలని, ఎవరి పేరు తీయాలి? మనకు కౌంటర్ ఇస్తున్న వ్యక్తి ఎవరు? మనం సోమరిపోతామంటున్న వ్యక్తి ఎవరు? మనం మనవాదామంటున్నటువంటి వ్యక్తి ఎవరు? మరి ఎవరి పేరు తీసుకోవాలి? ఆ తాత పేరు తీయాలా? ఇదే సమస్య ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రంలో నేను చూస్తాను. అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు, తెలివిపరులు, ఈ రాష్ట్రం భారతదేశానికే ఒక గొప్ప నాయకత్వం వహించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఈ రోజు చైతన్య రహితమై రాజకీయ నాయకులు బానిస కుక్కలాగా బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని చూసాను నేను ఈ 17 సంవత్సరాలు. దాదాపు ఒక 50 విగ్రహావిష్కరణకు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి మన కుటుంబం అని చెప్పి మాట్లాడుతున్నాం. దయచేసి వేరేలాగా అనుకోకండి. మనము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే చెప్పుతో కూడా నిద్ర నుంచి మేలుకోవట్లేదు. మనం
చేతులు కొట్టడం కాదు, చెప్పుతో కొడితే కూడా నిద్రలో నుంచి మేలుకుంటలేదు మనం. 30 సంవత్సరాలలో మానవులు ఏమి సాధించలేదు, వాళ్ళ వల్ల ఏమి కాదు అంటే 30 రోజులలోనే చూపెట్టాం మేము ఏం సాధించగలుగుతామని చెప్పి తెలంగాణలో. మొదటగా ఈ చైతన్య రాహిత్యమైనటువంటి ఈ బానిసత్వ మనస్సుల నుంచి మనం బయటపడాలి. నేను ఏం మాట్లాడినా స్టేజ్ మీద ఎవరినైనా విమర్శించినా, అయ్యా మమ్మల్ని మనువాదులు అంటున్నావు, మనువాదుల పూర్తి రాస్తుంది ఎవరో ఈ సమాజానికి కనబడతలేదా అన్న. సరిపోయింది. కుర్చీల కోసం కొట్లాడతారు మనం. నన్ను వెనుక కూర్చోబెట్టడం, ముంగడ కూర్చోబెట్టని చెప్పి కొట్లాడతారు. నిజంగా చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డగా మీ తమ్ముడుగా చెప్తా ఉన్నా, నా మాటలు తప్పుగా అర్థం చేసుకోకండి, పాజిటివ్గా ఆలోచించండి. యూత్ ఉండాల్సినటువంటి ప్లేస్లో 40 సంవత్సరాల పై వాళ్ళే ఉన్నారు. అంబేద్కర్ గారు నిజంగా మాలలకు దూరం అయిపోయినటువంటి విషయం మీకు అర్థమైంది కదా. చూడండి, మా తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారు డైరెక్ట్ బీజేపీ కోటేయమని చెప్పిండు, కానీ కర్ణాటకలో పోయి కూడా బీజేపీ కోటేయమని చెప్పినా చెప్పలేదా? మాదిగల్లో ఉన్న ఏ ఒక్క మానవతావాదైనా మందకృష్ణ గారు మీరు మనువాదుల కోటేయమని ఎట్లా చెప్తారు? ఒక్కరన్నా బయటకు వచ్చి చెప్పిండ్రా? దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లోనేమో బీఎస్పీ కోటేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ కోటేయమన్నాడు. ఇంకొక ఆయన విశాల